హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే కనుక 2 లైనింగ్ బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపించేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళొచ్చేసి క్రాస్ బ్లౌజు, లైనింగ్ బ్లౌజులు అనేది కటింగ్ చేయడం చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటారనమాట. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లౌజు, నాకైతే కనుక మెజర్‌మెంట్ కోసం ఇచ్చినటువంటి బ్లౌజ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నవి 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్, అలాగే 2 వచ్చేసి లైనింగ్ క్లాత్లు. లైనింగ్ వచ్చేసి ఒక్కొక్కటి మీటర్ అయితే ఇచ్చేసారనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా మనకు బాడీకి అద్దినట్టు బ్లౌజ్ ఉండాలంటే మనం ఏ విధంగా కొలతలు తీసుకోవాలి, ఎక్కడ లోతు తీసుకోవాలి, ఎక్కడ క్రాస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ అనేది మొత్తం ఈ వీడియోలో అయితే కనుక ఇచ్చేస్తానన్నమాట. ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ముందుగా అయితే కనుక నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చేసి చూపించేస్తున్నాను. ఈ హ్యాండ్ కటింగ్ చేసుకోవడానికి చూసారా, మనకు మీటర్ ఫోల్డింగ్ ఎక్కడి నుంచి అయితే కనుక మనం కొలుచుకుంటూ ఉంటామో క్లాత్ వచ్చేసి ఆ ఫోల్డింగ్స్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 4 మడతల్లో వచ్చేసి ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలి. నేను తీసుకున్న లైనింగ్ పీసెస్ 2 కూడా అదే ఫోల్డింగ్స్లో 4 మడతల్లో వేసేసుకున్నాను. అంటే క్లోజ్లో ఉన్నవి నా వైపు ఉన్నాయి, ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపు ఉండేలాగా ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకోవాలంటే ఎటువైపు తీసుకోవాలంటే మనం రైట్ సైడ్ ఏదైతే కాజా పట్టి కావచ్చు, ఉక్స్ పట్టి కావచ్చు ఉంటుంది కదా, అటువైపు ఉండే రైట్ సైడ్ ఉండే హ్యాండ్ మాత్రమే మనకు హ్యాండ్ కోసం కొలత అయితే తీసేసుకోవాలి. ఈ హ్యాండ్ కొలత కోసం అంచు వెంబడి 1/2 ఇంచు స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ యొక్క పొడవు చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, నేను ఏ విధంగా పొడవు అయితే చూస్తున్నానో ఇలా పొడవు తీసుకొని ఒక మార్జిన్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక వైపు పొడవుకు ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇవి 2 కూడా నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ అంటే హ్యాండ్ యొక్క పొడవు కరెక్ట్ మార్కింగ్ ఇచ్చాను. దానికంటే 1/2 ఇంచు అంటే మనం జాయింట్స్ కోసం వచ్చేసి 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగు, చంక పొడవు దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ కంటే కూడా 1/2 ఇంచు కుట్లలోకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ ఇచ్చేసి 2 మార్క్స్ కూడా స్కేల్తో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చంక జాయింట్ దగ్గర నేను 1.5 ఇంచ్ వరకు గ్యాప్ అయితే ఉన్నిచ్చి అక్కడ కరువు స్కేల్తో ఈ కరువు ఆ లైన్ దగ్గర టచ్ అయ్యే విధంగా పెట్టుకొని ఇలా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. అక్కడి వరకు షేప్ ఇచ్చేసి కరువు స్కేల్ మళ్ళీ ఇలా రివర్స్ చేసిన తర్వాత చంక వైపున మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఈ మార్కింగ్ 2 కలుపుతూ హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చేసుకున్నామంటే హ్యాండ్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కట్ చేసుకుంటూ కూడా హ్యాండ్ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను హ్యాండ్ లోత్ అయితే తీయడం లేదనమాట, ఓన్లీ హ్యాండ్ కటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ చంక జాయింట్ దగ్గర ఒక ఖర్చు, మనకు షోల్డర్ జాయింట్ దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టుకున్నామంటే హ్యాండ్ కటింగ్ అనేది పూర్తిగా రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు బ్లౌజ్లో హ్యాండ్ అయిపోయిందంటే మనకు మిగిలింది ఏముందంటే బాడీ పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ బాడీ పార్ట్స్ కోసం ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఫోల్డింగ్ అనేది క్లాత్ ఇలా అయితే వేసుకోవాలి. అంటే హ్యాండ్ తీసినప్పుడు మనకైతే షేప్ ఏదైతే ఉందో క్లాత్లో ఆ క్లాత్ వచ్చేసి మనకు అవతల వైపు ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్స్ ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న 2 లైనింగ్ పీసెస్ వచ్చేసి ఫోల్డింగ్స్ క్లోజ్లో ఉన్నవి నా వైపు, ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపు ఉండేలాగా అయితే చూసుకొని ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ కూడా మనం వచ్చేసి స్కేల్తో ముందుగా అయితే కనుక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క కొలతలన్నీ కూడా ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ కొలతల వరకే తీసుకుంటూ ఉన్నాను. ఈ బ్లౌజ్ అంతా కూడా మనకు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఆధారంగానే ఉంటుందన్నమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, బ్లౌజ్ ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ నడుము లూజ్ వచ్చేసి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ నడుము టక్స్ అయితే ఉంటాయి కదా, దానికోసం 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అక్కడి నుంచి కుట్లలోకి మనకు ఎన్ని ఇంచులు కుట్లు కావాలో అంటే మనకు ఎక్స్ట్రా క్లాత్ ఎంత కావాలో చూసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. అక్కడి నుంచి నడుము వైపు నుంచి చంక యొక్క పొడవు అయితే ఉంది కదా, హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అక్కడి నుంచి 1/2 ఇంచు పైకి అయితే కనుక ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇచ్చామంటే కుట్లలోకి మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అదేవిధంగా ఈ బ్లౌజ్ అంతా కూడా సమానంగా చూసుకొని కింది వైపున ఎక్కడైతే లైన్ అయితే డ్రా చేసామో అక్కడి నుంచి బ్లౌజ్ యొక్క పొడవు అయితే చూసుకొని ఒక మార్జిన్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ టోటల్ చూడండి మనకు నడుము లూజ్ అయితే వచ్చేసింది. అలాగే నడుము యొక్క టక్స్ యొక్క పట్టి కూడా మనకు 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాము. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం వచ్చేసి క్లాత్ కోసం లైన్ అయితే డ్రా చేసుకున్నాము. అక్కడ నడుము వైపు నుంచి చంక వైపు పొడవు ఎంత కావాలో అక్కడ కూడా మార్కింగ్ వేసుకున్నాము. టోటల్ బ్లౌజ్ పొడవు కూడా మార్కింగ్ అయితే వేసేసుకున్నాము. ఇలా వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ యొక్క కొలతలన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి. ఇది బ్యాక్ పార్ట్కనే కాదు, ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే కొలతలు అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఎక్స్ట్రా మనకు షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచు పైకి అయితే కనుక లైన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లైన్స్ అన్నీ కూడా కలుపుతూ
మార్క్ అయితే ఇచ్చేసుకున్నాం కదా, అవన్నీ కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా అంతా కూడా లైన్స్ అయితే డ్రా చేసుకున్నామంటే బ్లౌజ్ కొలతలన్నీ పర్ఫెక్ట్గా ఇక్కడైతే వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి మనం తీసుకోవాల్సిన కొలతలు ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయంటే షోల్డర్ వెడల్పు ఎంతుంది, నెక్ వెడల్పు ఎంతుంది, అలాగే చంక డౌన్ ఎలా తీసుకోవాలి, బ్యాక్ నెక్ యొక్క పొడవు ఎంత తీసుకోవాలి, ఇవంతా కూడా కొలతలు అనేది ఇక్కడ తీసుకున్నా అంటే టోటల్ బ్లౌజ్ యొక్క నెక్ పార్ట్ అలాగే షోల్డర్ విడ్త్ ఇవన్నీ కూడా మనకు టోటల్ మార్కింగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మొత్తం ఫోల్డింగ్స్ ఇలా వేసుకున్నాక మెడ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగు, మనకు షోల్డర్ జాయింట్ అంటే హ్యాండ్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగు, బ్యాక్ యొక్క నెక్ యొక్క పొడవు అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాం అనమాట. ఇలా అంతా కూడా లైన్స్ అన్నీ వేసుకున్నాం కదా. వీవి వచ్చేసి చూడండి షోల్డరు వెడల్పు అయితే ఇలా వచ్చేసింది. దీనికి వచ్చేసి మనకు భుజం వైపున అంటే హ్యాండ్ జాయింట్ చేసే వైపున పావించే ఎక్స్ట్రా మార్కింగు, మెడ దగ్గర పట్టి స్టిచ్చింగ్ కోసం పావించే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని స్కేల్ తీసుకొని అన్నీ కూడా కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చంక దగ్గర చూడండి ఎల్ షేప్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, వీటి పొడవు చూడండి ఖర్చుతో కూడా కలిపి నాకు ఇక్కడ చంక యొక్క పొడవు వచ్చేసి 5.5 అయితే కనుక వచ్చేసిందనమాట. చూసారా, ఇక్కడ గమనించాలన్నమాట. నేను వచ్చేసి షోల్డర్ జాయింట్ కూడా కలిపి మార్కింగ్ అయితే ఇస్తున్నాను. అలాగే నెక్ దగ్గర షోల్డర్ జాయింట్ కూడా కలిపి 9 ఇంచెస్ పొడవైతే నెక్ పొడవైతే వచ్చేసింది. అలాగే చంక యొక్క మూల ఏదైతే ఉంటుందో మనకు కరువు తిరుగుతూ ఉంది కదా, అక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు అయితే కనుక మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఈ మార్జిన్లో వచ్చేసి కరువు స్కేల్ తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చంక దగ్గర మనకు నడుం లూజ్ మార్కింగ్ కరెక్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా మూల టచ్ అయ్యే విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అయితే ఇచ్చుకున్నామంటే చంక అనేది రౌండ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, మనకు హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర అక్కడి నుంచి కూడా చూడండి మీకు ఇక్కడ డ్రా చేసి చూపించేస్తాను అనమాట. ఇలా లైన్ డ్రా చేసుకున్నామంటే మనం స్టిచ్ చేసుకునేటప్పటికి మొత్తం వచ్చేసి ఆ లైన్కి మనకు టచ్ అవుతుంది అనమాట. మనం తీసుకున్న కొలత భాగం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఏదైతే షోల్డర్ వెడల్పు అయితే ఉందో ఆ భాగానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉన్న దాన్ని అంతా కూడా రౌండ్గా నెక్ అనేది కట్ చేయకుండా చంక భాగము అలాగే చంక యొక్క నుంచి మనకు బ్లౌజ్ యొక్క పొడవు ఉంది కదా, ఈ పొడవు భాగం అంతా కూడా కటింగ్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పూర్తిగా రెడీ అయితే అయిపోయిందనమాట. దీని ఆధారంగానే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. అది కూడా క్రాస్ కటింగ్ అనేది ఇక్కడ చేస్తూ ఉన్నాను. క్రాస్ కటింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు భాగం ఉంది కదా, వీడియోలో కనిపిస్తుంది చూడండి, అక్కడ కింద మనం లైన్ వేసాం కదా, అక్కడ నుంచి 2.5 వరకు అయితే కనుక ఫోల్డింగ్ అయితే ఇలా వేసేసుకోవాలి. క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లాత్ ఫోల్డింగ్ అంతా కూడా క్రాస్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇది 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తున్నాం కదా, కింది వైపున క్లాత్ మనకు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మొత్తం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఓవరాల్గా బ్లౌజ్ యొక్క కొలతలన్నీ కూడా ఇలా డ్రా చేసుకున్నాం కదా, నెక్ దగ్గర కూడా మనకు కావాలి కాబట్టి స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నామంటే మనకు షేప్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అదేవిధంగా నెక్ దగ్గర మనం కటింగ్ చేసుకునే షేప్స్, షోల్డర్ దగ్గర జాయింట్ కోసం వచ్చినట్టు మార్కింగ్ ఇవన్నీ కూడా కలిపి మార్క్స్ అయితే వేసుకొని ఒక లైన్ అయితే కనుక స్ట్రైట్గా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. చంక వైపు మెడ వైపు ఇలా డ్రా చేసుకొని ఇందులో వచ్చేసి మనం నెక్ షేపు చంక లోతు కూడా తీసేసుకోవాలి. చూడండి ముందుగా వేసింది చంక యొక్క బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు లోతు తీస్తుంది ఫ్రంట్ పార్ట్ యొక్క చంక లోతు భాగం అనమాట. అక్కడ ఇలా అయితే ఇంకా మార్జిన్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫ్రంట్ నెక్ అలాగే క్రాస్ బెల్ట్ షేప్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయో ఇక్కడ చూసేసుకుందాం. బ్లౌజ్ యొక్క షోల్డర్స్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ దగ్గర నుంచి మనం ఇక్కడ క్లాత్లో మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, ఎగ్జాక్ట్ మార్కింగ్ లైన్, ఆ లైన్ దగ్గర నుంచి మీకు బ్లౌజ్ యొక్క పొడవు ఉంది కదా, ఇక్కడ మొత్తం అంతా కూడా చూసుకొని ఫ్రంట్ నెక్ యొక్క భాగం అనేది మొత్తం అంతా ఇలా మార్జిన్ అయితే చేసుకోవాలి. అలాగే క్రాస్ బెల్ట్ జాయింట్స్ కోసం ఎగ్జాక్ట్ మార్కింగ్ అక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్కి వచ్చేసి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా షోల్డర్ దగ్గర నుంచి మనకు షేప్ డాట్ మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్కి వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్. అలాగే చంక వైపు నుంచి సైడ్స్కి వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్ జాయింట్స్ ఉంటుంది కదా, అది చంక దగ్గర నుంచి కింది వైపున ఎక్కడికైతే మార్కింగ్ ఉందో ఈ 3 లైన్స్ అయితే కనుక డ్రా అయితే చేసుకొని లైన్ అయితే వేసేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకున్నప్పటికీ మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ లైన్ అనేది మనకు కరెక్ట్గా షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీని ప్రకారం అంతా కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఇలా కొలతలు తీసుకున్నామంటే టేప్తో పని లేకుండా ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కొత్త వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమైతే అవుతుందండి.
ఇలా కట్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనకు లైనింగ్లో వచ్చేసి క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా అయితే నేను క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. చూసేసారంటే క్రాస్ బెల్ట్ కూడా సమానంగా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసి మనకు బ్లౌజ్ కటింగ్ అంతా కూడా రెడీ అయితే అయిపోయింది. ఇందులో మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఏవైతే ఉంటాయో షేప్ డాట్స్, ఇవన్నీ కూడా మార్జిన్ అయితే చేసుకుందాము. ఉక్స్ పట్టి కాజా పట్టి వరకు ఒక పావు ఇంచ్ అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అది స్టిచెస్లోకి అనమాట. అక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగు, 4 ఇంచెస్కి ఒక మార్కింగ్, మిడిల్లో వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ అయితే వేసుకోవాలి. వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అంతా కూడా లైన్స్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకు షేప్ డాట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ చూసారా, మొత్తం మిడిల్ పాయింట్ వచ్చేసి మనకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ ఆకారంలో వచ్చేలాగా చూసుకున్నామంటే ఏ సైజు వారికైనా సరే షేప్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టు కుదురుతుందన్నమాట. వీటన్నిటిని కలిపి ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. అంటే మనకు గుర్తు కోసం అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా టక్స్ ఇచ్చుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్టిచ్చెస్ అయితే చేసేసుకోవాలి అనేది ఒక గుర్తు అయితే ఉంటుంది. ఓవరాల్గా లైనింగ్ బ్లౌజ్ అనేది మొత్తం అంతా కూడా కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేను చూపించాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 బ్లౌజులు 2 రకాలుగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి పై వైపున కింది వైపున 2 సమానంగా బార్డర్స్ అయితే వచ్చేసాయి. ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఒకవైపు పెద్ద ఉంది, ఇంకో వైపు వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఉందన్నమాట. వీటిని వచ్చేసి ఎలా కట్ చేసుకోవాలో నేను ఈ కటింగ్ తర్వాత మీకైతే చూపించేస్తానన్నమాట. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన లైనింగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా బ్లౌజ్ పీస్ పైన సెట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఎక్కడ పెట్టుకోవాలి, క్రాస్ బెల్ట్ ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ ఇవంతా కూడా ఎక్కడెక్కడ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందో చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఒక్కసారి లైనింగ్ క్లాత్కు మనం కొలతలన్నీ తీసుకున్నామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు చూసారా, ఇక్కడ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే ఒకవైపు ఉంది, చిన్న బార్డర్ అయితే ఒకవైపు ఉంది కదా. 2 హ్యాండ్స్ కట్ చేయాలంటే మనకు సరిపోదు, చంక పీసులు అయితే వేసుకోవాలి. చంక పీసులు వేసుకోవాలంటే ఇప్పుడు పీస్ అనేది సరిగా లేదనమాట. దానికోసం వచ్చేసి పెద్ద బార్డర్లో చిన్న బార్డర్ లాగా చూసుకొని లైన్ అయితే కట్ చేసుకొని మొత్తం క్లాత్ అంతా కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను. ఓవరాల్గా 2 లైనింగ్ బ్లౌజులు కటింగ్ అనేది పూర్తిగా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.